Welcome to Mutlu Stories. అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చిన్న కప్ప హాయిగా జీవిస్తూ ఉండేది. అదే అడవిలో ఉన్న ఒక ప్రశాంతమైన కొలనులో అది నివసించేది. ఒకరోజు అక్కడికి ఒక తెల్లని హంస వచ్చింది. మొదట ఇద్దరూ పరస్పరం పరిచయం చేసుకున్నారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళు ఎంతో మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు కప్ప కొలనులో తామరాకుపై తేలుతూ ఉండగా హంస కొలను ఒడ్డున నిలబడి తనతో మాట్లాడుతోంది. ఇద్దరూ ఎంతో ఆనందంగా కథలు చెప్పుకుంటూ ఉన్నారు. అంతలో ఎక్కడ్నుంచో ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. హంసను చూసిన వెంటనే అతడు హఠాత్తుగా తన వలను విసిరాడు. ఒక్కసారిగా వలకు చిక్కుకున్న హంస విలవిల్లాడింది. అది చూసిన కప్ప చాలా భయపడింది. తన స్నేహితురాల్ని ఎలా కాపాడాలో అర్థం కాలేదు. వెంటనే వేటగాడిని చూస్తూ, వేటగాడా, దయచేసి నా స్నేహితురాల్ని వదిలేయ్ అని వేడుకుంది. అప్పుడు వేటగాడు నవ్వుతూ, దీన్ని అమ్మితే నాకు చాలా డబ్బు వస్తుంది. నేను దాన్ని ఎలా వదిలేస్తాను అన్నాడు. అప్పుడు కప్ప కాసేపు ఆలోచించి, నీకు డబ్బు కావాలి కదా, ఒకసారి ఆగు అని చెప్పి వెంటనే నీటిలో మునిగింది. కొంతసేపటి తర్వాత కప్ప తన నోట్లో ఒక మెరిసే ముత్యంతో పైకి వచ్చింది. ఇదిగో, ఈ ముత్యం తీసుకో, నా స్నేహితురాల్ని వదిలిపెట్టు అని చెప్పింది. ఆ ముత్యం చూసిన వేటగారికి ఆశ్చర్యం వేసింది. వెంటనే ఆ ముత్యాన్ని తీసుకుని హంసను వదిలిపెట్టాడు. హంస సురక్షితంగా ఎగిరిపోయింది. కప్ప కూడా ఆనందంగా నీటిలోకి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వేటగారు జరిగిన సంగతి తన భార్యకు చెప్పాడు. అది విన్న ఆమె ఇలా అంది, ఆ కప్ప దగ్గర ఇంకెంతో ముత్యాలు ఉండి ఉంటాయి. నువ్వు మళ్ళీ వెళ్ళి అవన్నీ తీసుకురా. భార్య మాటలు విన్న వేటగాడికి దురాశ కలిగింది. వెంటనే మరుసటి రోజు ఆ కొలం దగ్గరకు వెళ్ళాడు. కప్పను చూసి కోపంగా, ఏయ్ కప్ప, నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకివ్వాలి, లేకపోతే నీ స్నేహితురాలైన హంసను మళ్లీ పట్టుకుంటాను అని బెదిరించాడు. అది విన్న కప్ప ప్రశాంతంగా ఇలా అంది, సరే, కాని నీ దగ్గరున్న ముత్యం ఒక్కసారి నాకిస్తావా? అదెలా ఉంటుందో చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను. అందుకు వేటగాడు నమ్మి తన చేతిలో ఉన్న ముత్యాన్ని కప్పకిచ్చాడు. కప్ప వెంటనే ఆ ముత్యాన్ని తీసుకుని నీటిలోకి దూకింది. కొద్దిసేపటికి దూరంగా వెళ్తూ గట్టిగా అరిచింది, నా స్నేహితురాలు హంస ముందే దాక్కుంది. ఇప్పుడు మమ్మల్ని నువ్వు ఎప్పటికీ పట్టుకోలేవు. అత్యాశ వల్ల నీ చేతిలో ఉన్న ముత్యాన్ని కూడా పోగొట్టుకున్నావు. అది విన్న వేటగాడు చాలా బాధపడి, అయ్యో, నా దురాశ వల్ల నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని పశ్చాత్తాపపడ్డాడు. నీతి: అత్యాశ మనిషిని తప్పుదోవ పట్టించి చివరికి నష్టపరుస్తుంది.